ద బీ కీపర్ అంటే ఈ సినిమా వచ్చేసి మన హాలీవుడ్ సినిమా జనవరిలో రిలీజ్ అయింది. అప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అంటే ఈ సినిమా చూడడానికి కారణం ఇందులో హీరో జేసన్ స్టాథమ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్టర్ 1, 2, 3 సిరీస్లో కానీ, లేకపోతే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్లో కానీ, ద ఎక్స్పెండబుల్ సిరీస్లో కానీ, ఇలా చాలా సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేశాడు. చాలా ఫేమస్ అయ్యాడు, ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టర్తో. అతను ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, అతనే హీరో. అంటే 1:45 ఉంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. నేను చూశాను, నాకు బాగా నచ్చింది ఈ సినిమా. అంటే అసలు ఓపెనింగ్ సీన్ నుంచే సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందనేసి. సింపుల్ పాయింట్ తీసుకున్నారు, సింపుల్గా అసలు ఫుల్ యాక్షన్తో నింపేసి భలే. అంటే కొద్దిగా రియలిస్టిక్ యాక్షన్ దా. మామూలుగా హాలీవుడ్ సినిమాలు అంటే చాలా టూ మచ్గా ఉంటాయి, కానీ దీంట్లో సింపుల్గా ఒక పల్లెలు, అంటే మామూలుగా అమెరికా అంటే మనకు న్యూయార్క్ సిటీ చూపిస్తారు, పెద్ద పెద్ద సిటీస్లో జరిగినట్టు చూపిస్తారు. ఇవి చిన్న చిన్న పల్లెల్లో, చిన్న చిన్న సిటీస్లో జరిగినట్టు చూపించి చాలా బాగా తీశారు. అంటే బీ కీపర్ అంటే తెలుసు కదా మనకు, తేనెటీగల్ని అంటే తేనెటీగలతో తేనెని పట్టే, అంటే తేనెని పండించేవాడు అనమాట బీ కీపర్. అంటే హీరో క్యారెక్టర్ అది అందులో. బట్ అతని బ్యాక్గ్రౌండ్ వేరే ఉండొచ్చు. మనకు తెలుసు కదా, మనకు రాయలసీమ సినిమాలు ఉంటాయి కదా, హీరో రాయలసీమలో ఫ్లాష్ బ్యాక్లో ఫ్యాక్షనిస్ట్ ఉంటాడు, ప్రస్తుతానికి ఎక్కడో మారుమూల ప్రాంతంలో నార్మల్గా ఉంటాడు. సో అలాంటిదే ఈ సినిమా కూడా. ఏమంటే సింపుల్గా చాలా బాగా తీశారు. 1:45 ఉంది. ప్లస్ ఇంకొకటి ఏమంటే, అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూనే ఇది ఇందులో టచ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో, చాలామంది ఆ సినిమాలో హీరో ఎవరికైతే రివెంజ్ తీసుకుంటాడో ఆ పాయింట్ అనేది చాలామంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అది నిజంగా జరుగుతుంది ఇప్పుడు ప్రపంచంలో, ప్రతి దేశంలో జరుగుతున్న కాన్సెప్టే అది. సో అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాలో, అది నచ్చింది నాకు. అండ్ నాన్ సెన్సే లేదు సినిమాలో, టక్క వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోకి డైలాగ్స్ ఎక్కువ ఏమి ఉండవు, ఫటాఫట్ అనుకున్నది చేసేస్తుంటాడు. ఎటువంటి అడ్డంకులేం ఎదురు కావు, అదొక్కటే కొద్దిగా ప్రాబ్లము. అనుకున్నది చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే. అలా 1:45 అయిపోయింది. సినిమా ఇంట్రెస్టింగ్ ఉంది, బాగుంది. అందులో జేసన్ స్టేథమ్ తెలిసిన క్యారెక్టర్, హీరోనే కాబట్టి నాకైతే నచ్చింది. యాక్షన్ కూడా చాలా బాగా అనిపించింది. నా రేటింగ్ వచ్చి 3/5. ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. చిన్న పిల్లలతో సహా ఇంట్లో పెద్దవాళ్ళతో కలిసి హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు సినిమాని, ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. సో చూడండి, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది ద బీ కీపర్. ఇంగ్లీష్లోనే ఉందనుకుంటా, తెలుగులో లేదనుకుంటా. విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూసేయచ్చు హ్యాపీగా. యాక్షన్ ఫిల్మ్సే కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. చిన్న కాన్సెప్ట్, బట్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు, బాగా తీశారు. ఓకే, నా రేటింగ్ వచ్చి 3/5. సో వాచ్ ద బీ కీపర్, జేసన్ స్టాథమ్ది, మన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఓకే, బాయ్.